హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఇక్కడ ఒక చిన్న న్యూస్ పేపర్ క్లిప్పింగ్ తీసుకున్నానండి. ఈ చిన్న న్యూస్ పేపర్ క్లిప్పింగ్ చదవడం ద్వారా మన యాక్సెంట్ స్కిల్స్, మన గ్రామాటికల్ అవేర్నెస్, అలాగే టెన్స్ ఏంటి, ఇలా తెలుగు నుంచి ఇంగ్లీష్కి, ఇంగ్లీష్ నుంచి తెలుగుకి, అలానే చివరిగా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కూడా చూద్దామండి. ఎప్పుడైనా ఇంగ్లీష్ కాస్త మాట్లాడడం రావాలి, కొంచెం ఫ్లూయెన్సీ పెరగాలి, లేకపోతే బేసిక్స్లో ఉన్నాము, ఇలా ఏ రకంగా చూసుకున్నా సరే మీ ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక చిన్న చిన్న వాటితోనే స్టార్ట్ చేయండి. అలా 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 కొంచెం పెంచుకుంటూ వెళ్ళండి. అంటే మొదటిగా ఎడిటోరియల్ కాలమ్స్ పోవటము, స్పోర్ట్స్ కాలమ్స్కి వెళ్ళిపోవటం, ఇలా చేయొద్దని నేను చెప్తాను. రైట్, చిన్న వార్తనే తీసుకోండి. చిన్న వార్తని తీసుకుంటూ మెల్లగా అర్థం చేసుకుని, తెలుగులో అర్థం చేసుకుని, తర్వాత ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్పే ప్రయత్నం కూడా చేసుకుంటే మంచి ప్రాక్టీస్ అవుతుంది, మీ ఫ్లూయెన్సీ వస్తుంది. రైట్, ఎస్. కమింగ్ టు ద టాపిక్ హియర్. 8-year-old dies. 8-year-old dies. చూడండి, DIES, dies. Brother critical after being bitten by snake while sleeping at home. 8-year-old dies. చూడండి, DIES, dies. ఎప్పుడైనా ఎండింగ్లో ఎస్ వస్తే ఎస్ని జాలాగా చదవాలండి. ఎలా చదవాలి? జా. బ్రదర్, బ్రదర్స్. సిస్టర్, సిస్టర్స్. డై, డైజ్. డూ, డజ్. గౌ, గౌజ్. ఇలా ఎస్ని సాలా కాకుండా జాలాగా చదవాలి చివరి వచ్చినప్పుడు. రైట్. 8-year, చూడండి, YEAR, ఇయర్. ఎప్పుడైనా ఏదైనా ఒక ఇంగ్లీష్ పదం చివరిన ఆర్ కనిపిస్తూ ఆర్ ముందు కనుక వావెల్ వస్తే కనుక ఆర్ని సైలెంట్ చేసేయటమే, అగా చదవటం. YEAR, ఇయర్. EAR, ఇయర్. NEAR, నియర్. DEAR, డియర్. FEAR, ఫియర్. ఇలా చూసుకుంటే ఇయర్. 8-year-old dies. Brother, BROTHER, బ్రదర్. చూడండి, BROTHER స్పెల్లింగ్ గమనించినట్లయితే రెండు ఆర్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఈ ఆర్ ముందు ఈ ఉందండి, ఈ అంటే వావెల్. ఈ ఆర్ ముందు మాత్రం బి ఉంది, అందుచేత ఈ ఆర్ని పలుకుతాము, మనం ఈ ఆర్ని పలకగన అవసరం లేదు. బ్రదర్. 8-year-old dies. బ్రదర్ క్రిటికల్ ఆఫ్టర్. AFTER, ఆఫ్టర్. నెవర్, ఓవర్. సిన్సియర్, సీనియర్. జూనియర్. ఇలా చివరిన ఆర్ కనిపిస్తే ఆర్ ముందు కనుక వావెల్ ఉంటే ఆర్ని అగా చదవండి. ఆఫ్టర్, ఎవర్, నియర్, డియర్, ఇలాగా. రైట్. 8-year-old dies. Brother critical after being bitten. BITTEN, bitten. ఏదైనా ఒక ఇంగ్లీష్ పదం చివరిన రెండు లెటర్స్ పక్క పక్కనే వస్తే ఇలా ఒకటే చెప్పండి, ఒకటే పలికితే సరిపోతుంది. FUNNY, ఫనీ. ఫన్నీ కాదు, SUNNY, సనీ. ఇలా చూసుకున్నట్లయితే whenever you find two letters together in the middle of any English word, you have to pronounce only one letter. We have some exceptions. మనకి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. FOOD, food. COOL, cool. POOL, పూల్. అట్లాంటి వాటిని రెండూ పలకాలి. కానీ సాధారణంగా కాన్సోనెంట్స్ వస్తే ఒకటే చెప్పాలి. MIDDLE, మిడిల్. WDDING, వెడ్డింగ్. వెడ్డింగ్ కాదండి, వెడ్డింగ్. ఒక డి చెప్తే సరిపోతుంది. ఆ మాదిరిగా చూసుకుంటే 8-year-old dies. 8-year-old dies. Brother critical after being bitten by snake while sleeping at home. ఓకేనా? కాస్త అర్థమైందండి. ఇక్కడ స్టేట్మెంట్స్ అంటే మనకి ఈ న్యూస్ పేపర్ హెడ్లైన్స్ని బట్టి మనం మీనింగ్ చెప్పలేమండి. సాధారణంగా న్యూస్ పేపర్ హెడ్లైన్ అనేసరికి సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే ఉంటుంది. సో ఇక్కడ చూస్తే కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే 8 ఏళ్ళ అబ్బాయి చనిపోయాడు, అలాగే బ్రదర్ క్రిటికల్గా ఉన్నాడు. ఆఫ్టర్ బీయింగ్ బిట్న్ బై. బీయింగ్ బిట్న్, BITTN, బిట్న్. ఎలా చెప్పాలండి? టైటన్, ఫ్రైటన్, స్లైటన్, ఇలా చెప్పాలి. రైట్. నిద్రపోతూ ఉన్నప్పుడు
పాము కుట్టడం వల్ల పాము చేత కుట్టబడడం వల్ల ఒక అబ్బాయి చనిపోయాడు. అలాగే తన బ్రదర్ క్రిటికల్గా ఉన్నాడట. చూద్దామండి, మ్యాటర్లోకి వెళ్దాం. రైట్. An 8-year-old boy died after being bitten by a snake while sleeping at his house at Mathu near Kodakara in Thrissur, Kerala. Right. ఇది మన పేర్లు కాదండి, తెలుగు నేటివిటీ కదా, కేరళకు సంబంధించిన పదాలు కాబట్టి కాస్త అటు ఇటు అవుతాయి. చూడండి. An 8-year-old boy died. An 8-year-old boy. చూడండి ఇక్కడ BOY, boy. ఎప్పుడైనా ఓవై వస్తే ఓయ్, సిఓవై ఖోయ్, టిఓవై ఠోయ్, అలానే బిఓవై బోయ్. An 8-year-old boy died after being bitten by a snake while asleep at his house at Mathu near Kodakara in Thrissur, Kerala. ఓకేనా, తను నిద్రలో ఉన్నప్పుడు 8 ఏళ్ల అబ్బాయి పాము కుట్టడం వల్ల చనిపోయాడంటండి. పాము చేత కుట్టబడడం తర్వాత చనిపోయాడు. An 8-year-old boy died after being bitten by a snake while asleep at his house. ఈ సంఘటన కేరళలో జరిగిందంటండి. The deceased అంటే అర్థం ఏంటండి? చనిపోయిన వ్యక్తిని డిసీజ్డ్ అంటారు. The deceased Aljo, Aljo was sleeping alongside his mother and brother when the incident occurred. ఈ సంఘటన జరిగినప్పుడు ఈ చనిపోయిన అబ్బాయి అల్జో వాజ్ స్లీపింగ్, తన తల్లి పక్కన అలాగే తన బ్రదర్ పక్కన నిద్రపోతూ ఉన్నాడంటండి. వాజ్ స్లీపింగ్ అండి, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ద డిసీజ్డ్ అల్జో వాజ్ స్లీపింగ్ అలాంగ్ సైడ్ హిస్ మదర్ అండ్ బ్రదర్ when the incident occurred. ఈ సంఘటన జరిగినప్పుడు ఈ 8 ఏళ్ల అబ్బాయి తన తల్లి మరియు తన అన్నతో కలిపి నిద్రపోతా ఉన్నాడు అక్కడ. రైట్. హిస్ ఎల్డర్ బ్రదర్. చూడండి, సాధారణంగా అన్న అనేసరికి బిగ్ బ్రదర్, స్మాల్ బ్రదర్ ఇలా అంటూ ఉంటారు. తమ్ముడు అంటే స్మాల్ బ్రదర్, అన్న అంటే బిగ్ బ్రదర్, పెదనాన్న అంటే బిగ్ బ్రదర్ ఇలా కాదండి, బిగ్ ఫాదర్ ఇలా కాదు. పెద్దవాళ్ళకి ఎప్పుడు ఎల్డా, చిన్నవాళ్ళకి యంగా, YOUNGA, యంగా, ఎల్డా బ్రదర్ అన్న. రైట్. హిస్ ఎల్డర్ బ్రదర్ 10-year-old అల్జో. రైట్. ఇతని పేరేమో అల్జో, తమ్ముడి పేరు అల్జో, అన్న పేరు అలోజ్. 10-year-old అలోజ్ వాజ్ బిటన్ and he is currently undergoing treatment at a ప్రైవేట్ కాదండి, ప్రైవేట్ హాస్పిటల్. మళ్ళీ ఇంకొకసారి. ద డిసీజ్డ్ అల్జో వాజ్ స్లీపింగ్ అలాంగ్ సైడ్ హిస్ మదర్ అండ్ బ్రదర్ వెన్ ద ఇన్సిడెంట్ అక్కర్డ్. ఈ సంఘటన జరిగినప్పుడు ఆ అబ్బాయి నిద్రపోతూ ఉన్నాడు తన తల్లి అన్నతో కలిపి. హిస్ ఎల్డర్ బ్రదర్, ఎవరు ఎల్డర్ బ్రదర్ అండి? ఇంకో అబ్బాయి చనిపోయాడు కదా, అల్జో. రైట్. ఎల్డర్ బ్రదర్ 10-year-old, తమ్ముడి పేరు అల్జో, అన్న పేరేమో అలోజ్. చిన్న అబ్బాయికి 8 years, పెద్ద అబ్బాయికి 10 years. His elder brother 10-year-old Aloj was also bitten. అతను కూడా పాము చేత కుట్టబడ్డాడు. ఓకేనా. was plus V3 వస్తే ఎప్పుడైనా పాసివ్ వాయిస్ అండి. was plus V3 కనిపించిందంటే పాసివ్ వాయిస్. He was murdered. అతను హత్య గావింపబడ్డాడు. He was insulted. అతను అవమానింపబడ్డాడు. It was found. అది కనిపెట్టబడింది. He was arrested. అతను అరెస్ట్ చేయబడ్డాడు. ఇలా అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే రైట్, ఏ ప్రైవేట్ హాస్పిటల్. రైట్. 10-year-old was also bitten. ఇతను కూడా పాము చేత కొట్టబడ్డాడు. And is currently undergoing treatment at a private hospital. ప్రస్తుతానికి అతను 10 ఏళ్ల అబ్బాయి ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడంట. His condition is reported. ఇక్కడ చూడండి, REPORTED. ఇక్కడ కూడా సైలెంట్ అయ్యి మొదటి 6 పలకాలి, రెండో 6 పలకక్కర్లే. His condition is reported to be critical. అతని కండిషన్ ఎలా ఉందని రిపోర్ట్ చేయబడిందంటండి, క్రిటికల్గా ఉందని అంటండి. అకార్డింగ్ టు ఫ్యామిలీ మెంబర్స్. చూడండి, MEMBER, మెంబర్, దానికి ఎస్ కలిపితే మెంబర్స్. చెప్పుకున్నాంగా, ఎస్ ఎండింగ్లో వస్తే చాలా చెప్పమని. నంబర్స్, మెంబర్స్. సీనియర్స్, జూనియర్స్
ఇలా చెప్పుకున్నట్లయితే అకార్డింగ్ టు, ఇట్స్ నాట్ అకార్డింగ్ టు, ఇట్స్ అకార్డింగ్ టు. According to family members, the children woke up around, it's not around, it's around, sumaruga. According to family members, the children woke up around 2 a.m. on Sunday complaining of discomfort. Comfort చూడండి, FORT, కంఫర్ట్. ఇక్కడ కూడా ఆర్ సైలెంట్ అండి, రైట్. అకార్డింగ్ టు ఫ్యామిలీ మెంబర్స్ ద చిల్డ్రన్ వోక్ అప్ అరౌండ్ 2 a.m. ఆన్ సండే. చూడండి, ఆన్ సండే, చూడండి, SUNDAY, డై, సండే. ఎప్పుడైనా ఏవైతో ఏదైనా ఒక పదం ఎండ్ అయితే ఎట్ట చదవాలనుకుంటున్నారు? ఏయ్ అని చదవాలి, ఓకేనా? SAY సై, DAY డై, PAY పై. అలా చూసుకున్నట్లయితే సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, వెడ్నెస్డే కాదండి, వెన్స్డే, రైట్. ఇక్కడ ఏంటండి, అకార్డింగ్ టు ఫ్యామిలీ మెంబర్స్ ద చిల్డ్రన్ woke up around 2 a.m. on Sunday complaining of discomfort and stomach pain. ఆదివారము రాత్రి 2 గంటల సమయంలో పైకి నిద్ర లేచిపోయారు, మధ్యలో లేచిపోయి డిస్కంఫర్ట్ ఉంది, స్టమక్ పెయిన్ వస్తుందని చెప్పారట. యాజ్ ద ఫ్యామిలీ హ్యాడ్ అటెండెడ్ ఏ ఫంక్షన్ ఎర్లియర్, చూడండి, అంతకు మునిపే ఫ్యామిలీ అంతా కలిపి ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యారటండి. యాజ్ అంటే కావున, యాజ్ అంటే ఏంటండి, కావున, బికాజ్, కారణంగా. యాజ్ ద ఫ్యామిలీ హ్యాడ్ అటెండెడ్, చూడండి, ఎప్పుడైనా ఇంగ్లీష్లో డిఈడితో ఎండ్ అయితే అనుకోండి, డిఈడిని కాస్త డిఐడిలా చదవాలి. ల్యాండెడ్, సౌండెడ్, బ్రాండెడ్, అటెండెడ్, రైట్. యాజ్ ద ఫ్యామిలీ హ్యాడ్ అటెండెడ్ ఏ ఫంక్షన్ ఎర్లియర్, అంతకు మునిపే ఫ్యామిలీ అంతా కలిపి ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యారు కావున. అండ్ హ్యాడ్ ఈటన్ ఫుడ్ దేయా, FOD, ఫుడ్, ఫుడ్ కాదండి, ఫుడ్, దేయా, THERE, దేయా. ఎలా చెప్పాలి? ఆర్ సైలెంట్ చేసుకోవాలి, రైట్. ద సిమ్టమ్స్ వర్ ఇనిషియలీ సస్పెక్టెడ్, ద సిమ్టమ్స్ వర్ ఇనిషియలీ సస్పెక్టెడ్ టు బి ఫుడ్ రిలేటెడ్. ముందు ఏమనుకున్నారండి, సిమ్టమ్స్ కాస్త అక్కడ ఫంక్షన్లో ఫుడ్ తిన్నాము, సిమ్టమ్స్ని బట్టి ఫుడ్ పాయిజన్ అని అనుకున్నారంటండి, ఫుడ్ రిలేటెడ్ అనుకున్నారు, రిలేటెడ్, రైట్. సస్పెక్టెడ్ టు బి ఫుడ్ రిలేటెడ్, రైట్. ద చిల్డ్రన్ వర్ గివెన్ వార్మ్ వాటర్, WARM, వార్మ్ వాటర్, చూడండి, WATER, వాటర్ కాదు, వాటర్, రైట్. వార్మ్ వాటర్ అండ్ పుట్ బ్యాక్ టు బెడ్, కాస్త వేడి నీళ్ళు ఇచ్చి మరలా పడుకోబెట్టేశారు, రైట్. దిస్ ఇస్ ద న్యూస్, రైట్. హవెవర్ బై అరౌండ్ 5:30 a.m., సుమారు ఇంచుమించుగా 5:30 ఉదయం, ద ఎల్డర్ బాయ్ అగైన్ వోక్ అప్ హిస్ మదర్, చూడండి, వేకప్, వోకప్, వోకెన్ అప్. నిద్ర లేవడానికి అదే పదం వాడతాము, ఎవరినైనా నిద్ర లేపడానికి అదే పదం వాడతాం. ఐ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ డైలీ, నేను రోజు ఉదయాన్నే నిద్ర లేస్తాను. మై మదర్ వేక్స్ మీ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, మా అమ్మ నన్ను ఉదయాన్నే నిద్ర లేపుతుంది. ఒకటే పదం, కాకపోతే రెండింటికి వాడతాం. ఆ మాదిరిగా ఇక్కడ చూసుకుంటే, రైట్. హవెవర్ బై అరౌండ్ 5:30 a.m. ద ఎల్డర్ బాయ్, పెద్ద అబ్బాయి, ఎల్డర్ బాయ్ అగైన్ వోక్ హిస్ మదర్ సేయింగ్ హీ ఫెల్ట్ అన్వెల్, అనీజీగా ఉంది, బాగాలేదు నాకు ఒంట్లో అని మళ్ళీ 5:30కి నిద్ర లేపాడంటండి వాళ్ళమ్మని, రైట్. పెద్ద అబ్బాయి తల్లిని మళ్ళీ 5:30కి నిద్ర లేపాడు, రైట్. ఇట్ వాజ్ దెన్ దాట్ ద యంగర్ చైల్డ్ వాజ్ ఫౌండ్ ఇన్ ఏ సివియర్లీ వీకెండ్ కండిషన్. దాని తర్వాత ఇంకొకటి కూడా ఏం జరిగిందంటే, యంగర్ చైల్డ్, చిన్నాడు ఉన్నాడు కదా, ఆడు తీవ్రమైన అస్వస్థ కండిషన్లో కనిపించాడంటండి. ఇట్ వాజ్ దెన్ దాట్ ద యంగర్ చైల్డ్ వాజ్ ఫౌండ్ ఇన్ ఏ సివియర్ వీకెండ్ కండిషన్, బాగా వీక్ అయిపోయిన కండిషన్లో కనపడ్డాడు. సస్పెక్టింగ్ ఫుడ్ పాయిజనింగ్, ద ఫ్యామిలీ రష్డ్ బోత్ చిల్డ్రన్ టు నియర్ బై ప్రైవేట్ హాస్పిటల్. ఫుడ్ పాయిజనింగ్ అయ్యిందేమోనని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి హుటాహుటిన 2 పిల్లల్ని తరలించారండి. రష్ అంటే హుటాహుటిన తరలించడము, హుటాహుటిన ఎక్కడికైనా వెళ్ళటము,
చెప్పాలంటే రష్ అంటాం. RUSH రష్, దానికి ఈడీ చేరుస్తాం, రస్ట్ అని చెప్పాలి, రష్డ్ కాదు. ఎందుకు అలా చెప్పాలి? షాతో ఎండ్ అయినప్పుడు రష్, పుష్, వాష్, బ్రష్ ఇలా వచ్చినప్పుడు తర్వాత రాసే ఈడీని టాలాగా చదవాలి. పుష్, పుష్డ్, PUSH పుష్, PUSHED పుష్డ్, RUSH రష్, RUSHED రస్ట్. ఆ మాదిరిగా చూసుకోవాలి. రైట్. The family rushed both the children to a nearby private hospital. Doctors, noticing unusual symptoms, suspected a snake bite. అన్యూజువల్గా ఉన్నాయి. ఈ సిమ్టమ్స్ అన్యూజువల్గా ఉండడం బట్టి వాళ్ళు స్నేక్ బైట్ ఏమో అని అనుమానపడ్డారు డాక్టర్స్. అండ్ అపాన్ ఎగ్జామినేషన్ ఐడెంటిఫైడ్ బైట్ మార్క్స్ ఆన్ దయర్ బాడీస్. ఓ మై గాడ్, ఏంటండి, బాడీని చెక్ చేసిన తర్వాత బాడీ పైన స్నేక్ బైట్స్ని ఐడెంటిఫై చేశారటండి. రైట్. డాక్టర్స్ నోటీసింగ్ అన్యూజువల్ సింటమ్స్ సస్పెక్టెడ్ ఏ స్నేక్ బైట్ అండ్ అపాన్ ఎగ్జామినేషన్ ఐడెంటిఫైడ్ బైట్ మార్క్స్ ఆన్ దేర్ బాడీస్. రైట్. వాళ్ళ బాడీస్ పైన ఈ స్నేక్ బైట్ మార్క్స్ గుర్తించారంటండి. అలార్మ్డ్ బై దిస్, దీంతో జాగ్రత్త పడ్డారు. అలార్మ్డ్ బై దిస్ రిలేటివ్స్, ఇట్స్ నాట్ రిలేటివ్, ఇట్స్ ఎ రిలేటివ్స్. అలాగే ఎస్ చివరిలో వస్తే జడ్డుగా చదవమన్నాను కదా, రిలేటివ్స్ కాకుండా రిలేటివ్స్. రెస్టారెంట్, రిమెంబర్, రిజిస్టర్ ఇలా చదవాలి. రైట్. రిలేటివ్స్ అండ్ నైబర్స్, నైబర్స్ కాదండి, నైబర్స్. రైట్. Relatives and neighbors searched the bedroom and found a snake coiled beneath a pillow on the bed. మంచం పైన దిండు కింద ఒక పాము ఈ చుట్టుకుని, కోయిల్డ్ అంటే చుట్టుకుని ఉందంటండి. రైట్. The snake was later killed. The snake was later killed. తర్వాత పాము చంపబడింది. later. లేటర్ అంటే సమయానికి వాడతామండి, తర్వాత అని చెప్పేటప్పుడు. కాల్ యూ లేటర్, సీ యూ లేటర్, మీట్ యూ లేటర్, తర్వాత కలుస్తాను, తర్వాత ఫోన్ చేస్తాను, తర్వాత చెప్తాను. టెల్ యూ లేటర్, కాల్ యూ లేటర్, సీ యూ లేటర్ ఇలాంటి సందర్భం. మరి లాటర్ అయితే కనుక రెండవది అని అర్థం. రెండవ వస్తువు అని చెప్పడానికి. 2 టీలు ఉంటే రెండోవాడు, రెండవది అని చెప్పడం. ఒక టీ ఉంటే తర్వాత అని చెప్పడం. లేటర్. రైట్. అదేమో later. రైట్. The snake was later killed. Also could not be saved. ఈ అబ్బాయి సేవ్ చేయబడలేకపోయాడు, అంటే చనిపోయాడు. His brother remains under intensive care. care. చూడండి, ఎప్పుడైనా సీని కాలా పలకాలంటే ఒత్తు కాలా పలకండి. CAT cat, CAST cast, CARE care. Right. His brother remains under intensive care. ఓకేనా, తన బ్రదర్ అయినటువంటి అబ్బాయి, 10 ఏళ్ళ అబ్బాయి ఇంటెన్సివ్ కేర్లో ఉన్నాడంటండి. ఇట్ ఈస్ సస్పెక్టెడ్ దాట్ ద స్నేక్ మే హ్యావ్ ఎంటర్డ్ ఆర్ మైట్ హ్యావ్ ఎంటర్డ్. వచ్చి ఉండుంటుంది, ఇలా ఏదైనా జరిగి ఉండుంటుంది, ఇక్కడ బాగా వర్షం పడుండుంటుంది, మీరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇట్ మైట్ హ్యావ్ రెయిన్డ్ లాస్ట్ నైట్. అక్కడ భూమి అంతా తడిగా ఉందండి, బహుశా ఇక్కడ వర్షం పడి ఉండొచ్చు. ఇట్ మైట్ హ్యావ్ రెయిన్డ్. ఓకేనా, ప్లాట్ఫామ్ అంతా ఖాళీగా ఉందండి, ట్రైన్ వెళ్ళిపోయి ఉండొచ్చు. ద ట్రైన్ మైట్ హ్యావ్ లెఫ్ట్ ద స్టేషన్. ఓకేనా, ద ట్రైన్ మైట్ హ్యావ్ డిపార్టెడ్ ఫ్రమ్ ద స్టేషన్. అలాంటి సందర్భం అండి ఇది కూడా. రైట్. ఇట్ ఈస్ సస్పెక్టెడ్ that the snake may have entered the house seeking అంటే కోరటం అండి, relief from the intense heat outside. వేసవికాలం కదా, బయట తీవ్రమైన వేడి తాపం ఉండటం వల్ల లోపల చల్లంగా ఉంటుందని లోపలికి వచ్చేసిందని అనుమానపడతా ఉన్నారు. వచ్చి ఉండుండొచ్చని అంటా ఉన్నారు వీళ్ళు. రైట్. ఇదండి వార్త. ఇలా వార్త మనము టెన్సెస్ చూసుకుంటూ, అలాగే వాటి ప్రొనౌన్సియేషన్ చూసుకుంటూ, అలాగే వాటి టెన్సెస్ అవన్నీ చూసుకుంటూ, తెలుగు నుంచి ఇంగ్లీష్ నుంచి తెలుగు చెప్పుకున్న తర్వాత
ఎండింగ్‌లో మరలా మీకు ఎంత గుర్తుంటే అంతా కూడా దాన్ని ఇంగ్లీష్‌లో కూడా చెప్పే ప్రయత్నం చేసుకోవాలండి. రైట్. నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఇక్కడ. వన్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ కేరళ. ఇన్ దిస్ ఇన్సిడెంట్ 8-year-old boy lost his life because of a snake bite. కేరళలో ఒక సంఘటన జరిగింది. ఈ సంఘటనలో 8 ఏళ్ల అబ్బాయి తన ప్రాణాలు కోల్పోయాడు. In Kerala, one incident happened. In this incident, an 8-year-old boy lost his life because of snake bite. Actually, the family, a mother and 2 children, slept in a single bed. Right. In the middle of the night, both boys woke up and complained stomach pain and uneasiness and all. The mother thought that actually they had earlier attended a wedding function or something function there. They had eaten food there. The mother thought that they got food poisoning and all. So she made drink hot water, warm water, and she put her both children bed again. Again, early in the morning, the elder son woke up again and complained stomach pain, uneasiness and all. At that time, one more thing happened there. The younger boy unconscious and all. So finally, they rushed both boys to the local hospital where doctors identified unusual symptoms and they checked the bodies of both boys. They could identify snake bite marks on their bodies. Later, the family members searched the room in which they slept. They could find a snake coiled under a pillow on the bed. Right. In this incident, unfortunately, the small child lost his life. The elder boy is getting treatment in the intensive care. Right. This is what happened here. Thank you so much watching my video here. If you like my content, please subscribe. Thank you so much.